మల్కాజ్గిరి నియోజకవర్గ పరిధిలోని అల్వాల్ సర్కిల్ తురకపల్లి 190 డివిజన్లో నూతన అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరిగింది. డివిజన్లోని రాయల్ ఎన్క్లేవ్ సిద్ధి వినాయక కాలనీలో 45 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి స్థానిక కాలనీ వాసులతో కలిసి ప్రారంభించారు. ఎన్నో సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్న సీసీ రోడ్డు పనులకు ఎట్టకేలకు ప్రారంభం కావడంతో కాలనీ వాసులు ఎమ్మెల్యేకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అంటే మీరు ఏడ చేసిండ్రు దాని ప్రూఫ్ ఏంది అట్లా చెప్పిన ప్రాబ్లమ్స్ అన్ని ఆల్మోస్ట్ ఆల్ సాల్వ్ చేశారు. కాలనీకి రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, వాటర్ కానీ, సీసీ కెమెరాలు కానీ అన్ని ప్రొవైడ్ చేసి మా కాలనీని చాలా బాగా చూసుకున్నారు సార్. ఒక్క మాట చెప్పగానే సార్ వచ్చి అన్ని ప్రాబ్లమ్స్ సార్ట్ అవుట్ చేశారు. థ్యాంక్ యూ. మా గౌరవ ఎమ్మెల్యే గారు మా రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదుగా దాదాపు 45 లక్షల బడ్జెట్తో సీసీ రోడ్లు జరిగింది. సిద్ధి వినాయక నగర్ మరియు రాయల్ ఇంట్లు, అదేవిధంగా రాబోయే వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని అన్ని ఓపెన్ రేట్ అన్ని కూడా ఇవాళ మిషన్లు పెట్టి అన్ని డిస్ఇన్ఫెక్షన్ సాఫ్ చేయడం జరుగుతూ ఉన్నది. మాకు ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఇలాంటి ఎమ్మెల్యే దొరకడం నిజంగా కూడా మా కాన్స్టిట్యూన్సీ చేసిన అదృష్టం. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా రైల్వేలతో ఇబ్బంది పడుతున్నాం. మేము ట్రాక్ దాటాలంటే గంటలు మేము నిలబడాలి. అలాంటి పెద్ద ప్రాజెక్టు ఇలా తురకపల్లి కానీ, మరి అదేవిధంగా బొలారం నుంచి అటువైపు రోడ్డు కానీ ఈరోజు 2 రైల్వే వర్క్స్లో స్టార్ట్ అయింది, నడుస్తూ ఉన్నాయి. అదేవిధంగా తురకపల్లి మెయిన్ అవుతుందో ఇది కూడా ప్లాన్ జరుగుతుంది. అది తొందరగా ఇది కూడా స్టార్ట్ చేసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రజలంతా కూడా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు ఉంటామని చెప్పి భావిస్తాం.